ఫ్రెండ్స్, ముందుగా గుడ్లు ఆయిల్ వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. అవి తీసి పక్కన పెట్టిన తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనము చిల్లీస్ 2 వేసుకోవాలి. అవి కూడా కొంచెం అటు ఇటుగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని ఆ ఆనియన్స్లో పసుపు ఉప్పు వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం మునక్కాయలు వేసుకోవాలి. మునక్కాయలు వేసుకొని అటు ఇటు కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేస్తే లైట్గా ఫ్రై అవుతాయి మునక్కాయలు ఫ్రై అయిన తర్వాత మనం టమాటాలు వేసేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే బాగా 2 మగ్గిపోతాయి. మునక్కాయలు కూడా 50% ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనము దాంట్లో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కారం అంటే మీ స్పైసీకి తగ్గట్టు మీరు కారం వేసేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అంతలోపు మనం ఏం చేద్దామంటే మనం చింతపండు గుజ్జుని కలిపి పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు కూడా దాంట్లో వేసేసుకొని ఒక్క 2 మినిట్స్ అటు ఇటుగా ఉంచేసి మనము ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని దీంట్లో వేసేయాలి. దీంట్లో వేసేసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని లిడ్ అంటే కొంచెం సాల్ట్ నాకు తగ్గినట్టు అనిపించింది, అందుకని సాల్ట్ వేసుకున్నాను. మూత పెట్టేసుకొని ఒక్క 10 మినిట్స్ అలా వదిలేసామంటే మునక్కాయ టమాటా మొత్తం పులుసు రెడీ అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది మా నాయనమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. చాలా అంటే చాలా డెలీషియస్గా ఉంటుంది టేస్ట్. చేసుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టరు. బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ చేసే టైం వచ్చేసింది. ఇంకొక 5 మినిట్స్ అయితే మనం అయిపోతుంది వంట. తర్వాత టేస్ట్ చేసి నేనే చెప్తాను, నా మాటల్లోనే వింటారు మీరు కూడా. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది అసలు పులుసు, పాతకాలం నాటి. లాస్ట్లో మనం ధనియాల పొడి అండ్ కొంచెం ఆ పులుపుకి టేస్ట్ ఇంకా యాడ్ చేయాలి అని అంటే కొంచెం మా నాయనమ్మ చిట్కా, కొంచెం అంటే కొంచెం మనం బెల్లం పొడి కానీ బెల్లం ముక్క కానీ దాంట్లో వేసేసుకుంటే ఆ పులుపుకి దానికి చాలా అంటే చాలా బ్యాలెన్స్ అవుతుంది. తర్వాత ఒకసారి వండుకొని చూసి మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని షార్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి. నేను నాకు తెలిసిన విధముగా నేను చేసి పెడతాను. అక్కడ అదే నేను టేస్ట్ చేసి చెప్తుంది, అదే వేడివేడిగా ఉంది. నోట్లో పెట్టుకునే టేస్టింగ్ బడ్స్ ఎలా ఉన్నాయంటే అబ్బా వర్ణాతీతం. లైక్ షేర్ అండ్ కామెంట్ ఫర్